కందాలం అశోక్ గారు. థ్యాంక్ యూ సార్. సార్, ఇది గతంలో పిటిషన్ రూపంలో కూడా ఇచ్చినటువంటి అంశమే మళ్ళీ ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష. నా నియోజకవర్గం ఇచ్చాపురంలో దాదాపు 25,000 నుంచి 30,000 మంది జనాభా కలిగినటువంటి ఒక కమ్యూనిటీ ఉంది అధ్యక్ష, బెంతోరియా అనే కమ్యూనిటీ. ఇది ఎస్టీగా వాళ్ళని కన్సిడర్ చేయమని చెప్పి దాదాపు 3 దశాబ్దాల నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు అధ్యక్ష. అయితే వాళ్ళని ఎస్టీలుగా పరిగణించడం పక్కన పెడితే అసలు వాళ్ళు ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. పర్టికులర్గా ఈ ఇష్యూ ఎందుకు అంత సీరియస్నెస్ ఉందంటే అధ్యక్ష, చాలా మంది కాస్ట్ సర్టిఫికేట్ లేకపోవటం వల్ల వాళ్ళకి చదువుకున్నటువంటి పిల్లలు ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రభుత్వ సహాయం కూడా అందనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వీళ్ళు గతంలో ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అప్పుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 94లో ఒక మెమో ఇచ్చినప్పుడు కొంతమంది ఎస్టీ సర్టిఫికెట్లు పొందినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ గత గవర్నమెంట్లో 2 కమిషన్స్ వేశారు అధ్యక్ష. ఆ 2 కమిషన్స్ తాలూకా రిపోర్ట్ కూడా ఏంటయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దయించి ప్రభుత్వం ఇలాంటి చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళకి ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలియకపోవటం వల్ల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందకపోవటమే కాకుండా వాళ్ళకి ప్రధానంగా నేటివిటీ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష. మన మధ్య బ్రతుకుతున్నటువంటి మనుషులకు కూడా నేటివిటీ లేకపోవడం అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. మరి దయించి తమ ద్వారా ప్రభుత్వానికి నేను కోరుకునేది ఏంటంటే, వీళ్ళకు ఉన్నటువంటి సమస్యని ముఖ్యంగా వాళ్ళకి ఇప్పుడు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉందో, లేకపోతే ఈ రోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి తల్లికి వందనం లాంటి కార్యక్రమాలు కూడా వాళ్ళకి నేటివిటీ లేకపోవడం వల్ల అందే పరిస్థితి లేదు. దయించి ప్రభుత్వం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆల్రెడీ పిటిషన్ రూపంలో కూడా తమకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దయించి మీరు దాన్ని కన్సిడర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష.